వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనము నిర్గుణ్ భక్తిధారాలో జ్ఞానాశ్రయి శాఖ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము నిర్గుణ్ భక్తిధారాలో ప్రేమాశ్రయి శాఖ గురించి తెలుసుకుందాం. నిర్గుణ్ భక్తిధార ప్రేమాశ్రయి శాఖ, దీన్ని లేక సూఫీ కావ్య పరంపర లేక ప్రేమాఖ్యాన్ కావ్య అని కూడా పిలుస్తారు. గణపతి చంద్రగుప్త్ రొమాంటిక్ కావ్య కథా పరంపర कहते हैं. గణపతి చంద్రగుప్త్ ఏమని చెప్పారు? రొమాంటిక్ కావ్య కథా పరంపర అని చెప్పారనమాట. ప్రధాన నామ సూఫీ కావ్య. ప్రేమాశ్రయి శాఖకి ఇంకొక పేరు సూఫీ కావ్య. పరిభాష చబూతరా పర్ बैठने वाला फकीरों को సూఫీ कहते हैं. చబూతరా అంటే అరుగు, గద్దె ఉంటుంది కదా, దాని మీద కూర్చొనే ఫకీరులనే సూఫీ అంటారు. अरब, इराक, ईरान आदि मिश्र देशों से आए हुए मुसलमानों को सूफी कहते हैं. अरब, इराक, ईरान మొదలగునటువంటి ముసల్మానోంకు సూఫీ कहते हैं, సూఫీ అంటారనమాట. ఈ దేశాల నుండి వచ్చిన ఫకీరులని ముసల్మాన్ సూఫీ అని కూడా అంటారు. సాదगी युक्त जीवन बिताने वाले फकीरों को सूफी कहते हैं. సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించే ఫకీరులని సూఫీ అంటారు. सर पर सफ़ेद चौगा पहनने वाले फकीरों को सूफी कहते हैं. చౌగా అంటే తలపాగా, తల మీద తెల్లటి తలపాగా ధరించేటువంటి ఫకీరులని సూఫీ అంటారు. सूफी शब्द की उत्पत्ति सोफिया से, सोफिया शब्द से సోఫియా కా అర్థ జ్ఞాన. సూఫీ అనేటువంటి శబ్దము సోఫియా నుంచి ఉద్భవించింది. సోఫియా కా అర్థం ఏమిటంటే జ్ఞానము అని. సూఫ్ ఉన్, సఫా పవిత్రయా యుద్ధ. సూఫ్ అంటే ఉన్, సఫా అంటే పవిత్రయా యుద్ధ. సఫ్ ఆగే పంక్తి చూడండి. ఆచార్య రామచంద్ర शुक्ल ने प्रेमाश्रयी शाखा के గ్రంథం కో విదేశీ కావ్య కహాతా. ఆచార్య రామచంద్ర శుల్క్ గారు ఏం చెప్పారు? ప్రేమాశ్రయి శాఖ గ్రంథాలన్నీ విదేశీ కావ్యం అని చెప్పారనమాట. सूफी साधना या मकाम है. सूफी का मतलब क्या है? साधना या मकाम. शरीयत, आचरण, तरीकत, उपासना, हकीकत, सत्यबोध, मरफत, सिद्धवस्था. सूफी साहित्य में एकमात्र महिला रजिया. सूफी సాహిత్యంలో ఏకైక మహిళ ఎవరు? రజియా అన్నమాట. विशेषताएं प्रवृत्तियाँ. सूफी काव्य के विशेषता और प्रवृत्तियाँ. इस शाखा के सभी कवि लोग ने प्रेम का प्रतिपादन प्रेमाख्यान काव्य. ఈ శాఖలో ప్రతి కవులు ప్రేమ గురించి, ప్రేమ కావ్యాల గురించి చెప్పారనమాట. ఫస్ట్ వన్ చూడండి. అవధి భాషకే సభీ కవి లోగ్ కియా హై. అందరు కవులు అవధి భాషలోనే రాశారనమాట. సభీ కవి లోగ్ ప్రబంధ కావ్య లిఖేతే. అందరు కవులు ప్రబంధ కావ్యం రాశారు. దోహా చౌపాయి పద్ధతికో అపనాయా. దోహా చౌపాయి పద్ధతిని వాళ్ళు పాటించారనమాట. ప్రధాన శైలి మస్నవి శైలి. మస్నవి శైలిని వాళ్ళు ప్రయోగించారు. ప్రధాన రస, శృంగార రస. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం రండి. అందరు కవులు అవధి భాషలోనే రాశారు, ప్రబంధ కావ్యమే రాశారు, దోహా చౌపాయి పద్ధతి పాటించారు, మస్నవి శైలిని ఉపయోగించారు. ప్రధాన రసం ఏంటి? శృంగార రసాన్ని పాటించారు. कवि लोग नारी स्त्री को परमात्मा का स्थान दिया है, पुरुष को जीवात्मा का स्थान दिया है. नारी स्त्री को क्या स्थान दिया है? परमात्मा का स्थान दिया है. पुरुष को क्या स्थान दिया है? जीवात्मा का स्थान दिया है. ప్రేమాశ్రయి శాఖకి ప్రథమ కవి. ఇక్కడ ప్రథమ కవి గురించి ఎవరు ఏమేమి మాట్లాడారో చూద్దాం రండి. जो ప్రేమాశ్రయి శాఖకి ప్రథమ కవి या प्रतिनिधि कवि जायसी. ప్రేమాశ్రయి శాఖకి ప్రప్రథమ కవి వచ్చి జాయసి అన్నమాట. लेकिन आचार्य रामचंद्र शुक्ल ने नहीं स्वीकार किया है क्योंकि शुल्क के अनुसार कुतुबन. కానీ
ఆచార్య రామచంద్ర శుకులు ఇది స్వీకరించలేదన్నమాట. జాయ్సీ కాదు, ప్రథమ్ కవి కుతుబన్ అని చెప్పారన్నమాట. ఎవరు? ఆచార్య రాमचंद्र शुक्ल. नेक्स्ट आचार्य राम कुमार वर्मा के अनुसार मुल्ला दाऊद. राम कुमार वर्मा ఏమని చెప్పారు? ముల్లా దావూదే ప్రథమ కవి అని చెప్పారు. అవధి భాషకి ప్రథమ కృతి ప్రేమ కావ్య చందాయన్. అవధి భాషకే ప్రథమ కృతి ఏది? చందాయన్. ఇది ఏ సంవత్సరంలో రాశారు? 1379. చందాయన్ కో లేరిక్ కథ भी कहते हैं. చందాయన్ని ఏమని పిలుస్తారు? లిరిక్ కథ అని కూడా పిలుస్తారు. డాక్టర్ నగేంద్ర కే అనుసార్ అసాయిత్ హై. డాక్టర్ నరేంద్ర లిరిక్ కాదు అసాయిత్ అని చెప్పారనమాట. ప్రేమాఖ్యాన గ్రంథ హంసావళి ఇది స్వీకరించలేదు నాగేంద్ర గారు. కే లిరిక్ కథ కాదు అసాయిత్ కావ్య హంసావళి అని చెప్పారనమాట. ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేదీనే के अनुसार ईश्वर दास प्रथम कवि कहते हैं. आचार्य हरिप्रसाद द्विवेदी ఏమని చెప్పారు? ఈశ్వర్ దాస్ ప్రథమ కవి అని చెప్పారు. ఈశ్వర్ దాస్కి కావ్య సత్యవతి కథ ఇది ఎప్పుడు రాశారు? 1500 సంవత్సరంలో రాశారు. लोग भगवान को प्रेम से पाना चाहते हैं. कौन? सूफी शाखा के लोग प्रेम से पाना चाहते हैं. भगवान तक पहुँचने के लिए गुरु एक मार्ग है. भगवान तक पहुँचने के लिए गुरु एक मार्ग है. इसलिए सूफी लोग गुरु को पीर कहते हैं. ఇందువల్ల సూఫీ లోగు గురువుని ఏమని పిలుస్తారు? పీర్ అని పిలుస్తారనమాట. పీర్ కా మతలబ్ భగవాన్. पीर అంటే అర్థం ఏంటి? భగవాన్. सूफी लोग भारत में हिंदू मुसलमानों को एक बनाने का प्रयत्न किया और सफल किए. సూఫీ లోగు ఏం చేశారు? భారతదేశంలో హిందూ ముసల్మానుల్ని ఒకటి చేయాలని ప్రయత్నించారు మరియు అది సఫలం చెందారన్నమాట. ప్రసిద్ధ కవి సూఫీ శాఖకే ప్రసిద్ధ కవి జాయ్సీ, కుతుబన్, మంజన్, ఉస్మాన్, నూర్ మహమ్మద్, షేక్ తబీ, షేక్ నిసార్. ఇవి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు. జాయ్సీ పద్మావతి, కుతుబన్ మృగావతి, మంజన్ మధుమాలతి, ఉస్మాన్ చిత్రావతి, నూర్ మహమ్మద్ ఇంద్రావతి, షేక్ నబీ జ్ఞానదీప్, షేక్ నిసార్ యూసుఫ్ జులేఖా. నెక్స్ట్ फर्स्ट कवि प्रेमाश्रयी शाखा के प्रथम कवि जायसी. जन्म सन 1492 उत्तर प्रदेश में जायस नगर में हुआ था. मृत्यु सन 1542 जायस नगर के पास अमेठी जंगल में. ఈయన పుట్టింది ఇక్కడ 1492 ఉత్తరప్రదేశ్ జాయస్ నగర్లో పుట్టాడు. మరణించింది 1542 జాయస్ నగర్లోని అమేఠీ జంగల్ అంటే అమేఠీ ఫారెస్ట్లో చనిపోయారనమాట. అసలీ నాము మాలిక్ మహమ్మద్ జాయ్సీ. ఈయన జాయ్సీ అసలు పేరేంటి? మాలిక్ మహమ్మద్ జాయ్సీ. ఉపాధి మాలిక్. షేర్షాహ్ కే ద్వారా ప్రాప్త్ హువా. షేర్షాహ్ దగ్గర నుంచి ఈయనకి లభించింది ఉపాధి మాలిక్ అని. జాయస్ షేర్షాహ్ కే దర్బారీ కవి. గురు కా నామ్ జాయ్సీ కా గురు కా నామ్ షేక్ మొహదీ. जायसी का गुरु का नाम क्या है? शेख मोहदी. गुरु का पूरा नाम शेख मोहिउद्दीन. ఈయన గురువు యొక్క పూర్తి పేరేంటి? షేక్ మొహిउद्दीन. अपनी तुलना शुक्लाचार्य से करते हैं. किसकी तुलना? जायसी के तुलना शुक्लाचार्य से करते हैं. अमेठी नरेश ने एक शिविर का निर्माण किया. అమేఠీ నరేష్ ఏం చేశారు? ఒక శిబిరాన్ని నిర్మించారనమాట. ఈ జాయ్సీ యొక్క కావ్య గ్రంథాలు ఏంటి? శుకుల్ యొక్క ప్రకారము పద్మావత్, అకరావట్, ఆఖరి కలాం, పద్మావత్ తరంగిణి, మసల్నామా, చిత్రలేఖ, कहरनाम. फर्स्ट वन अकरावट सूफी धर्म का दर्शन ग्रंथ कहलाता है. सूफी धर्म का दर्शन ग्रंथ अकरावट. जायसी ने देवनागरिक वर्णमाला के अंतर्गत आने वाली एक एक अक्षर को लेकर सिद्धांतिक बातें बताया है.
ఆఖరి కలాము ప్రళయ కా వర్ణన్ దిఖాయి పడతీ హై. ప్రళయం గురించి మనకి ఆఖరి కలాంలో ఇక్కడ ఇచ్చారనమాట. సృష్టి కా వర్ణన్ అంత, సృష్టి ఎలాగా అంతమవుతుందనేది మనకి ఆఖరి కలాంలో జాయసీ వర్ణించారు. మొహమ్మద్ హజరత్ కే ఉపదేశ్ కయామత్ కా వర్ణన్ ఇవి కూడా మనకి ఆఖరి కలాంలో లభిస్తాయి. నెక్స్ట్ పద్మావత్ ప్రేమాశ్రయీ శాఖ కే महाकाव्य ग्रंथ कहलाता है. प्रेमाश्रयी शाखा के महाकाव्य ग्रंथ क्या है? पद्मावत. सन 1520 57 सर्ग अध्याय. మనకేమున్నది ఈ బుక్ ఎప్పుడు రాశారంటే 1520లో రాశారు. 57 అధ్యాయాలు ఉన్నాయన్నమాట దీంట్లో. టేట్ అవధి భాషా మే లిఖా హై. ఏ భాషలో రాశారు పద్మావత్? టేట్ అవధి భాష. दोहा चौपाई में लिखा है. मसनवी शैली को अपनाया है. इस ग्रंथ पूर्वार्ध भाग कल्पित है, उत्तरार्ध भाग ऐतिहासिक है. ग्रंथ का पूर्वार्ध भाग क्या है? कल्पित है. उत्तरार्ध भाग क्या है? ऐतिहासिक. रतन सेन पद्मावती प्रेम विवाह. రతన్ సేన్ పద్మావతి యొక్క ప్రేమ వివాహం గురించి మనకి ఇందులో చెప్పారనమాట. ఉత్తర భారత్ మే అల్లావుద్దీన్ చిత్తౌడ్ పర్ ఆక్రమణ కియా. ఉత్తర భారతదేశంలో అల్లావుద్దీన్ చిత్తౌడ్ పర్ ఆక్రమించారనమాట. అల్లావుద్దీన్ చిత్తౌడ్ని ఆక్రమించారు. నెక్స్ట్ క్యారెక్టర్స్. రతన్ సేన్ మన్ కా ప్రతీక్, చిత్తౌడ్కి రాజా. రతన్ సేన్ ఎవరు? చిత్తౌడ్కి రాజా. నాగమతి సాంసారిక్ జీవన్ కా ప్రతీక్. నాగమతి ఎవరు అంటే రతన్ సేన్ యొక్క ఫస్ట్ వైఫ్ అనమాట. ఈవిడ सांसारिक जीवन का प्रतीक. पद्मावती बुद्धि का प्रतीक. सिंहल द्वीप की राजकुमारी. सिंहल द्वीप की राजकुमारी पद्मावती. ఈవిడ బుద్ధి का प्रतीक. వీళ్ళ నాన్న వచ్చి గంధర్వసేన్. ఎవరు? గంధర్వసేన్కి పుత్రి పద్మావతి. ఈవిడ హంసల్ ద్వీపు రాజకుమారి. నెక్స్ట్ రాఘవ్ చేతన్ శైతాన్కి ప్రతీక్. రాఘవ్ చేతన్ ఎవరు? మంత్రి. ఇతను శైతాన్కి ప్రతీక్. అల్లావుద్దీన్ ఖిల్జీ మాయా కా ప్రతీక్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరు? ఢిల్లీకే బాద్షాహ్. ఢిల్లీకే బాద్షాహ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. సింహల్ ద్వీప్ हृदय का प्रतीक. हीरामन तोता गुरु का प्रतीक. चित्तौड़ के वीर सरदार बादल और गोरा. शुक्ल के अनुसार पद्मावत में रतन सेन जीवात्मा, పద్మావతి పరమాత్మ. శుకుల్ యొక్క ప్రకారం పద్మావతిలో రతన్ సేన్ జీవాత్మ, పద్మావతి పరమాత్మ. శుకుల్ పద్మావతి కావ్య గ్రంథ ఏక సరస కావ్య హై. శుకుల్ ఏమని చెప్పారు? పద్మావతి కావ్య గ్రంథం ఒక సరళమైన కావ్యం అని చెప్పారు. ఇస్ కావ్య గ్రంథ మే రతన్ और पद्मा की लौकिक प्रेम से अलौकिक व्यंजन हुई है. हिंदी साहित्य इतिहास में पद्मावत महाकाव्य में नागमती का वियोग खंड हिंदी साहित्य इतिहास में अनुपम निधि कहलाता है. नेक्स्ट प्रेमाश्रयी शाखा के दूसरा कवि कुतुबन. शेरशाह के पिता हुसैन शाह के दरबारी कवि थे. शुक्ल के अनुसार प्रेमाश्रयी शाखा के प्रथम कवि कुतुबन. శుకుల్ యొక్క ప్రకారం ప్రేమాశ్రయీ శాఖకి ప్రథమ కవి ఎవరు? కుతుబన్. గురు షేక్ బుహరన్. కుతుబన్ కే గురు ఎవరు? షేక్ బుహరన్. ప్రసిద్ధ కావ్య గ్రంథ మృగావతి. కుతుబన్ కా కావ్య గ్రంథ మృగావతి. ఇది ఎప్పుడు రాశారు? 1503లో రాశారనమాట. ఇది కూడా ప్రబంధ కావ్యం. దోహా చౌపాయి అవధి భాష మస్నవి శైలిలో ఉంటుంది. चंद्रगिरी के राजा गणपति देव का पुत्र राजकुमार राक्षस से रुक्मिणी कन्या को बचाया. नेक्स्ट कवि मंजन. मंजन का गुरु का नाम मोहम्मद गौस. ఈ గురువుల పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సిలో ఎప్పుడు అడుగుతారు. మంజన్ యొక్క గురువు పేరు మొహమ్మద్ గౌస్. కావ్య గ్రంథ మధుమాలతి. ప్రబంధ కావ్య దోహా చౌపాయి అవధి భాష మస్నవి శైలి. ఇది కూడా సేమ్ అంతే అనమాట. ప్రేమాశ్రయి శాఖలు అందరూ ప్రబంధ కావ్యం రాశారు, దోహా చౌపాయిలో రాశారు. అవధి భాష మస్నవి శైలిని వాళ్ళు అనుసరించారు.
उपनायक और उपनायिका का वर्णन होती है। कैंसर की राजकुमार मनोहर, महारस की రాజకుమారి మధుమాలతి. ఈవిడ పేరు మీదే మనకి కావ్య గ్రంథం రాశారు మధుమాలతి అని. ఉపనాయిక ప్రేమ, उपनायक ताराचंद शिकारी, नुसरत दक्कनी भाषा के कवि अश्क इश्क काव्य ग्रंथ को लिखाया है। दक्कनी भाषा के काव्य ग्रंथ अश्क इश्क काव्य ग्रंथाన్ని రాసింది नुसरत। दक्कनी भाषा में मधुमालती को तर्जुमा होती है। దక్కనీ భాషలో మధుమాలతి ట్రాన్స్లేషన్ చేశారన్నమాట। नेक्स्ट कवि उस्मान, जहांगीर के समकालीन थे। उस्मान किसके समकालीन थे? जहांगीर के समकालीन थे। మాన్ ఉపాధి, ఉస్తుంది కదా, మాన్ అనేది ఉపాధి కాబట్టి ఉస్మాన్ అంటారు ఇవన్నీ। గురు కా నాము హాజీ బాబా, ఉస్మాన్ కా గురు కా నాము హాజీ బాబా। కావ్య గ్రంథ చిత్రావళి, కావ్య గ్రంథం ఏంటి? చిత్రావళి। పద్మావతి కా అనుసరణ ఛాయా कहलाते हैं। चित्रावली को पद्मावती का अनुसरण या छाया कहलाते हैं। रेपाल का राजा सुजान कुमार, आगमपुर की राजकुमारी चित्रावली, ఈవిడ పేరు మీదే మనకి చిత్రావళి కావ్య గ్రంథం రాశారు। అనేక యాత్రాओं का वर्णन दिखाई पड़ती है। ఇందులో మనకి అనేక యాత్రాओं का वर्णन दिखाई पड़ती है। नेक्स्ट नूर मोहम्मद, काव्य ग्रंथ इंद्रावती, अनुराग बांसुरी। नेक्स्ट कवि शेख नबी, काव्य ग्रंथ ज्ञानदीप। शेख निसार यूसुफ जुलेखा, షేక్ నాసీర్ ప్రేమ్ దర్పణ్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి ప్లీజ్। మీరు చేసే ప్రతి లైక్ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।